ఎవ్రీవన్ ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి అయితే మేము వెళ్తున్నామండి. అక్కడ చాలా టైప్స్ ఆఫ్ టాయ్స్ సేల్ చేస్తున్నారు. ఆ టాయ్స్ చూడగానే మా ఓడైతే అమ్మ నాకు ఈ టాయ్ కావాలి ఆ టాయ్ కావాలని అడుగుతున్నాడు. నచ్చినవన్నీ చూసుకో అన్నాను, ఎందుకంటే ఒక్కటి కూడా కొనలేదు. స్పెషల్ ప్లేస్ అని చెప్పాను కదండి, అదేనండి మన ఖరగ్పూర్లో ఇయర్లీకి వన్స్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన బోయి మేళాకైతే వచ్చేసాం. బోయి మేళా అంటే అర్థం ఏంటంటే బుక్స్ ఆఫ్ ఎగ్జిబిషన్స్, హిందీలో అయితే పుస్తకాలయ అంటారు. పుస్తకాలయ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఇక్కడ అవైలబుల్ అండి. అంటే ఆల్ టైప్స్ అంటే ప్రతిదీ గోస్ట్ అంటే దెయ్యం దగ్గర నుంచి దేవుడి వరకు ప్రతి బుక్ ఇక్కడ దొరుకుతుంది. ఇంకేంటంటే చిన్నపిల్లలకి ఏవేవి కావాలో నాలెడ్జ్ బుక్స్ అయితే చాలా ఇక్కడ దొరుకుతాయండి. ఈ తాతయ్య ఎవరమ్మా అనేసి మా ఓడు అడుగుతున్నాడు. తన పేరు నాకు కూడా తెలియదు. ఈ చాణక్యుడిని చూడండి, సేమ్ అక్షయ్ కుమార్ లాగే ఉన్నాడు. కొంతమందిని చూస్తే మాత్రం హీరోసే గుర్తొస్తుంటాడు. అంటే మూవీస్కి ఎంత అట్రాక్ట్ అయిపోతున్నాం అనేది తెలుస్తుంది. చాలా బుక్స్ అయితే చూస్తున్నాడు, కానీ లాస్ట్కి నేను వాడికి ఒక టేబుల్ బుక్ కొనేసి ఇచ్చాను. ఎందుకంటే టేబుల్స్ వాడికి అస్సలు రావు, చదివితే కొంచెం నాలెడ్జ్ అయినా వస్తుందని. ప్రతి ఒక్కరికి అదర్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ బుక్స్ నాలెడ్జ్ కూడా అవసరం కదండి. ఇన్ని బుక్స్ చూసాక నాకు అనిపించింది, ఓ అమ్మో ఇన్ని బుక్స్ ఉన్నాయా మన ప్రపంచంలో అని. అబ్దుల్ కలాం చూస్తే మాత్రం నాకు తెరేనా మూవీలో సల్మాన్ ఖానే గుర్తొస్తారు. హెయిర్ స్టైల్ అంత బాగుంటుంది తంది. నేను చదువుకున్నప్పుడు సిలబస్ చూసి ఎవడ కనిపెట్టారు రా బాబు ఈ బుక్స్ అనుకుంటేదాన్ని ప్రతిరోజు. కానీ ఇన్ని బుక్స్ చూసాక అప్పుడు నాకు అనిపించింది కనిపెట్టినాడు నిజంగా మహాన్ భావుడు అనేసి. డ్రాయింగ్స్ బుక్స్ పిల్లలకి ఎందుకు తీసుకొని వచ్చానంటే అట్లీస్ట్ వాళ్ళకి ఇవన్నీ చూసాక వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఇన్ని బుక్స్ ఉన్నాయా. బుక్స్ కోసం చాలా తెలుసుకోవాలి, బట్ వాళ్ళ లైఫ్ సరిపోదు. మనం ఎంతో కొంత చూపించడంలో తప్పులేదు. గవర్నమెంట్ కండక్ట్ చేసింది అంటే అది చాలా వాల్యుబుల్ అనేసి నేను అనుకుంటున్నాను. సో అందుకే మా ఖరగ్పూర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్తుంటారు ఈ బోయి మేళా వచ్చేటప్పుడు. ఈ ప్లేస్లో ఏ యాక్సరీస్ జ్యువెలరీస్ పెట్టుంటే ఖచ్చితంగా సగానికి సగం సేల్ అయిపోదును. బుక్స్ కాబట్టి అందరూ చూసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు కొనట్లేదు. సో అలా వెళ్తూ ఇంకా మా ఓడికైతే అమ్మ పద ఇంటికి పద అంటున్నాడు. లాస్ట్ మినిట్లో సర్లే అని చెప్పేసి, ఇక్కడ చూడండి బ్రహ్మం గారు కాలజ్ఞానం లాగే ఉంది, కాకపోతే అది రామాయణం అండి. అతను చూసి నేను బ్రహ్మం గారు అనుకున్నాను ఫస్ట్. అంటే చాలా తెలుసుకోవాలి. అందరూ ఫొటోస్ పోజులు ఇస్తే మా వాళ్ళు అక్కడ కూర్చొని బుక్స్ చదివేస్తున్నారు. అంటే అట్లా ఉంటుంది మరి మనతో. ఇంకా లాస్ట్కి అక్కడ ఫాస్ట్ ఫుడ్ కూడా పెట్టారు. అక్కడ వెళ్ళి అలా ఒక లుక్ వేస్తూ, మాకు చాలా ఇష్టమైన స్ప్రింగ్ పొటాటో ఉన్నది. నాకు స్ప్రింగ్ పొటాటో అంటే చాలా ఇష్టం. మ్యానీస్ సాస్ వేసి చాలా బాగా చేస్తారు. సో అది కూడా తినేసాం. ఆ పక్కనే పాన్ కూడా పెట్టారు. చాలా టైప్స్ ఆఫ్ పాన్స్ పెట్టారండి. బెంగాలీ వాళ్ళు ఎక్కువ పాన్స్ తింటారు కదా. నాకైతే పాన్ నచ్చదు, కానీ అందులో మిఠాయి అంటారు చూడు, అది తినడం నాకు చాలా ఇష్టం. అవన్నీ తినేసి ఇంక లాస్ట్లో ఫైనల్ టచ్ అంటూ గవ్వలు చాక్లెట్స్ అన్నీ అక్కడ సేల్ చేస్తున్నారు. అవి కూడా కొనుక్కున్నాడు. ఇక్కడ సింగర్స్ కూడా చాలా మంది వచ్చారండి. పోకిరి మూవీలోని విలన్ క్యారెక్టర్ చేసిన ఆశీస్ విద్యార్థి కూడా వచ్చారు, కానీ అతను చాలా లాంగ్లో ఉండడం వల్ల వీడియో తీయలేకపోయినా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.